పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. విశ్వాస ప్రకటన. యేసువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. దేవుడు చేసిన మేలులకు గాను వారికి కృతజ్ఞతలు స్తుతులు అర్పించెదము. నీతి గల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. జీవం గల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. మా అందరికీ తండ్రి, హల్లెలూయా స్తోత్రము. యేసు పూజనీయ నామమునకు హల్లెలూయా స్తోత్రము. దేవుని వాక్కు అను నామమునకు హల్లెలూయా స్తోత్రము. యేసు మహిమాన్విత నామమునకు హల్లెలూయా స్తోత్రము. కోట వంటి ప్రభు యేసు నామమునకు హల్లెలూయా స్తోత్రము. పవిత్రాత్మ దేవా, హల్లెలూయా స్తోత్రము. సత్యస్వరూపియగు ఆత్మ, హల్లెలూయా స్తోత్రము. దత్తపుత్రాత్మ, హల్లెలూయా స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము వచనములు 26 నుండి 34 వరకు. యేసు వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనమును వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియకనే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టెను. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనికి పోల్చదగును? ఏ ఉపమానంతో దానిని వర్ణించవచ్చును? అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నింటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూడు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి బోధించెను. ఉపమానములు లేక ఆయన ఏదియూ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. వాక్యాన్ని ధ్యానించుకుందాం. విత్తనాలను జల్లిన వెంటనే కోత కోయలేము. మొలకలు రావాలి, వెన్ను రావాలి, కంకులు రావాలి, ధాన్యము పండాలి. అప్పుడే కోతకాలం. మనం విశ్వాసం అనే విత్తనాలను నాటి దేవుని యందు నిరీక్షించాలి. అప్పుడే ఆయన మహిమలో భాగం పొందుతాం. ఆవగింజ అంత సడలని విశ్వాసం ఉన్న దేవుడు మహావృక్షంగా ఎదిగే కృపనిస్తాడు. ఆవగింజ అంత విశ్వాసం ఉంటే కొండపోయి సముద్రంలో పడమన్నా పడుతుంది అని అన్నారు కదా ప్రభువు. మరి మనం విశ్వాసం అనే బీజాలు నాటుతున్నామా? ఎదుగుదల తక్కువగా ఉన్న దేవుని యందు విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి జీవిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు దేవుని వాగ్దానము. కానీ మీతో నేను చెప్పునది ఏమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనము. సామెత వచనము. జీవమును మరణమును కూడా నాలుక ఆధీనములో నున్నవి. నరుడు దాని నెట్లు వాడుకొనునో అట్టి ఫలితమునే బడయును. ప్రార్థించుదము. దేవా, మీ కృపను బట్టి మీకు వందనములు.
గడచిన కాలం మీ కాపుదలలో మమ్ము ఉంచిన దేవా వందనం. మా పాపములను మన్నించండి ప్రభువా. మీ యందు విశ్వాసం నిరీక్షణ కలిగి జీవించి మీ రక్షణను పొందుకునే భాగ్యమును మాకు దయచేయండి. మా ఈ ప్రార్థన యేసు ప్రభు పేరట అడిగి వేడుకొంచున్నాము. ఆమెన్.